హలో, నేను మీ శేషరావు. వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న అన్ని రకాల పదార్థాలు అందుతాయట. అలాగే అదాని ఏం చేశారో, మరి ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఆధారాలు సహా బయట రావట్లేదు. కానీ 50 ఏళ్ల నుంచి ఉన్న విదేశీ లంచాల నిషేధ చట్టాన్ని ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఆపేశాడు. 6 నెలల పాటు దీని మీద అసలు విచారణ జరగకూడదు. ప్రస్తుతం అదానికి సంబంధించిన కేసు అమెరికా కోర్టులో ఉంది. అమెరికా కోర్టులు ఇచ్చినటువంటి షార్ట్ షీట్ల ప్రకారం అదానీ గ్రూపు ఇండియాలో అవినీతికి పాల్పడింది. అది కూడా ఎక్కడ? బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఈ అవినీతి జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకీతోటి కుదిరినటువంటి ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది అమెరికా కోర్టులో జరిగినటువంటి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఆరోపణ. దీని మీద రకరకాలుగా వినిపించింది. ఆ రోజు ప్రభుత్వం పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన టైంలో ఇదంతా జరిగింది. సెకీతోటి కుదిరినటువంటి ఒప్పందం, ఈ ఒప్పందం వెనుక లంచాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా న్యూస్ గత 2-3 నెలల నుంచి వినిపిస్తూ ఉంది. ఈ లంచాల వ్యవహారానికి సంబంధించి అదానీ గ్రూప్ మీద అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో విచారణ సాగుతుంది. అమెరికాలో విదేశీ లంచాల నిషేధ చట్టం కింద కేసు బుక్ అయింది. ఎందుకనంటే భారతదేశంలో విద్యుత్ ప్లాంట్లకు అమెరికాలో ఉండేటువంటి షేర్ హోల్డర్స్ చేత పెట్టుబడులు పెట్టించారు. ఆ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఉండేటువంటి ఈ కంపెనీలను చూపించారు. ఇక్కడ ఈ కంపెనీ అవినీతికి పాల్పడింది అనే దాని మీద అక్కడ కేసు పెట్టారు. ఈ కేసు సీరియస్ కేసు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాపకం లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం పెద్దగా ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెకీ మధ్య ఒప్పందాలు కుదిరినాయి. ఈ ఒప్పందాలు కుదరడం వెనకనే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అది ఎవరెవరికి ఇచ్చారనంటే ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దలకి, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి కొంతమంది అధికారులకి ఇచ్చారు అనేది అమెరికా కోర్టు చెప్తున్నటువంటి ఆరోపణ. సో దీంట్లో నిజాలు బయటపడాలంటే అమెరికా కోర్టులో విచారణ జరగాలి. అమెరికా కోర్టు విచారణ చేస్తుంది, అదానీ గ్రూప్ని నిషేధిస్తుంది, అదానీ కంపెనీలను కూడా నిషేధించడం అవకాశం ఉందని చెప్పి న్యూస్ రావడంతో కొన్ని లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ తగ్గిపోయింది అదానీ గ్రూప్లకు సంబంధించిన కంపెనీలు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇచ్చారు. అనేక రకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత. ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద ఇచ్చారు, పనామా దాని మీద ఇచ్చారు, హమాస్ మీద ఇస్తున్నారు. ఇలా రకరకాలుగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్ మీద ఇచ్చారు. తాజాగా ఈ విదేశీ లంచాల నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని నిలిపివేస్తూ దాని కింద బుక్ అయినటువంటి కేసులను విచారణను ఆపివేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇచ్చారు. దీంతో అదానికి ఉపశమనం కలిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే అవినీతి ఆరోపణలు వచ్చాయో వాటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. అవి కానీ అమెరికా కోర్టులు వాటి గురించి పట్టించుకునేటువంటి అవకాశం లేదు, విచారణ కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే ఆర్డర్ వేశారు కాబట్టి. పైగా అమెరికా అటార్నీ జనరల్ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసేసారు. 180 రోజుల పాటు ఆ కేసు వైపే చూడరు. 180 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే విచారణ దిశగా వెళ్తారు. కానీ ఈ 180 రోజుల పాటు, 6 నెలల పాటు అటువైపు ఆ కేసు వైపు కూడా చూడరు, ఆ కేసు గురించి కూడా ప్రస్తావించరు, ఆ కేసు గురించి పరిశీలించరు. దీంతో అదానికి ఉపశమనం కలిగింది. అదానికి ఉపశమనం కలుగుతుంతో పాటు సమాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు కూడా
అవి ఆరోపణల కింద మిగిలిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పైగా సెకీతోటి కుదుర్చుకున్న ఒప్పందాలని రద్దు చేయడానికి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. కారణం ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్త అదానీ అంబానీకి నరేంద్ర మోడీ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణం చేతనే అదానీకి సంబంధించిన కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని టచ్ కూడా చేయలేరు ఏ ప్రభుత్వం అయినా అనేటువంటిది ఒకటి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు యాదృచ్ఛికమా, వ్యూహాత్మకమా, లేదంటే ట్రంప్ నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్నటువంటి స్నేహమా, కారణం ఏదైతేనేమి అమెరికా వెళ్ళి వైట్ హౌస్లో ట్రంప్ తోటి భేటీ అవుతున్న సమయంలో నరేంద్ర మోడీ గారు అదానీకి ఉపశమనం లభించింది. మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమేయం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వెనుక ఉన్నాయా అనేటువంటి అనుమానం కలగక మానదు ఎవరికైనా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్తున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఈ ఆర్డరు అదానీకి ఉపశమనం కలిగించేది. అదానీకి ఉపశమనం కలిగిస్తున్నారు అని అంటే దాని వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారేమో అనేటువంటి అనుమానం కలిగేలాగా ప్రచారం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఒక పెద్ద నేషనల్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇది. సో అదానీ కంపెనీ మీద ఇంతకుముందే హిడెన్బర్గ్ ఒక నివేదిక ఇచ్చారు. హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని అదానీ గ్రూపులకు సంబంధించినటువంటి సంపద ఆవిరైపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ కంపెనీని షేర్లని అమాంతం పెంచడానికి భారత ప్రభుత్వం సహకరించింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, దీన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సంచలనంగా మారిందో, అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతుంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్, సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్, దీని ప్రకారం అదానీ మీద కేసు నమోదైంది. అక్కడ ఆ చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయి. యాక్చువల్గా అమెరికా కంపెనీలు కానీ లేదా వ్యక్తులు కానీ విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో కనుక భాగం అయితే అది నేరం. భాగం కాకుండా ఉండడానికి రూపొందించిన చట్టమే ఇది అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. అందుకే అదానీ గ్రూప్ ఒక లెటర్ కూడా రాసింది, ఇది ఫ్రాడ్ కాదు, ఇది మళ్ళా సరిచేసుకునే అవకాశం ఉంది అనేటువంటి లేఖ కూడా అప్పట్లో రాసింది. ఈ కేసు నమోదైనప్పుడు 50 ఏళ్ల క్రితం రూపొందించినటువంటి ఈ చట్టాన్ని ఆపివేస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి అదానీ గ్రూపు లంచాలను ఎరచూపించింది, లంచాలను ఇచ్చింది భారతదేశంలో అనేది ఆరోపణ. ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్లు ఉన్నారు. సో జో బైడెన్ దీని మీద విచారణకు ఆదేశించారు. జో బైడెన్ ఆదేశం మేరకు ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతుంది, ఛార్జ్షీట్ కూడా వేశారు. అయితే సడన్గా అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ వచ్చాయి. దీంతో ఆ రోజున జో బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని రద్దు చేస్తూ అసలు చట్టాన్ని 50 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అటు అదానీకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపశమనం కలిగించేటువంటి ఆర్డర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీని వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారా లేరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.